దాదాపుగా పోటీ పరీక్షలన్నింటిలో కూడా ఇంగ్లీష్ అనేది ఒక సర్వసాధారణమైపోయింది. దానికి కొన్ని మార్కులనేది ప్రతి పోటీ పరీక్షల్లో కేటాయించడం జరుగుతూ ఉంది. అందుకే ఇంగ్లీష్లో కొంత పట్టు మనకు చాలా అవసరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఇంగ్లీష్ అంటే కొంత భయం. కారణం, వారు తెలుగు మీడియంలో చదవడం కావచ్చు, అవి ఆ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రసార సాధనాలు అందుబాటులో లేకపోవడం కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ప్రాక్టీస్ లేకపోవడం కావచ్చు. ఇవి రకరకాల కారణాలు వల్ల ఇంగ్లీష్లో కొంత భయం అనేది ఉంది. కానీ ఈ రోజుల్లో తప్పని పరిస్థితిలో మనము ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. అది లేకుంటే ఏ పోటీ పరీక్షల్లో కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అదేవిధంగా కొన్ని రంగాలలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం. అంటే ఇంగ్లీష్లో మాట్లాడితేనే అక్కడ మరి ఉద్యోగం ఇచ్చేటటువంటి రంగాలు కూడా కొన్ని ఉన్నాయి. అందుకే దానిపైన పట్టు చాలా అవసరం. మరి దానికి ఇప్పుడు ఇంగ్లీష్ పైన మరి ఏ విధంగా భయాన్ని పోగొట్టుకొని కొంత ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తూ ఈ పోటీ పరీక్షలకు కానీ ఇంకా మిగతా వాటికి కానీ ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటే, ముఖ్యంగా ఈరోజు మనకు రకరకాల స్పోకెన్ ఇంగ్లీష్ బుక్లన్నీ వస్తూ ఉన్నాయి. అవే కాకుండా మనకు అనేక ప్రసార సాధనాలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియాలు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మొబైల్ రంగంలో మనకు అందుబాటులో చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. అంటే నేర్చుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అలాంటి యొక్క అవకాశాలను మనం ఈరోజు ఉపయోగించుకుంటే ఇంగ్లీష్లో భయం అనేది లేదు. అయితే ఇంగ్లీష్లో కొంత మాట్లాడడానికి మన ఒక్కరమే కాకుండా ఇంకా కొంతమంది కలిసి ఒక గ్రూప్గా కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో కానీ మనం మాట్లాడుతూ ఉండడం కానీ, అదేవిధంగా ఎక్కువ రాయడం ద్వారా కానీ మనం మాట్లాడుతూ ఉండడం కానీ ఇలాంటివి మనం చేయాలి. డైరీ రాసినప్పుడు కూడా మనం ఏదైనా డైరీ రాయాలంటే కూడా దాన్ని కూడా ఇంగ్లీష్లో రాయడం కావచ్చు. రోజు కొన్ని కొత్త పదాలు నేర్చుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నట్లయితే ఇంగ్లీష్లో కొంత పట్టు. అదేవిధంగా ఇంగ్లీష్లో వార్తలు వినడం కావచ్చు, న్యూస్ పేపర్ ఏదైనా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం, ఇలాంటివి మనం చేస్తూ కొంచెం స్పీకింగ్ ఎక్కువ మనం చేస్తూ ఈ గ్రామర్ పైన కూడా కొంత పట్టు, అది ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, అలాంటి వాటిపైన కూడా కొంత పట్టు సంపాదించినట్లయితే మనం ఇంగ్లీష్లో కొంత ముందుకెళ్ళేటటువంటి అవకాశం మనకు ఉంటుంది.